కాక్రోచ్ పార్టీలు, భయంకరమైనటువంటి పిచ్చి పిచ్చి ధర్నాలు చేసేవాళ్ళంతా వీళ్ళంతా ఎంత నీచులో తెలుసో, వీళ్ళంతా దేశభక్తులు కాదు. మన దేశాన్ని బంగ్లాదేశ్లాగా నాశనం చేయాలని, శ్రీలంకలాగా తయారు చేయాలని, నేపాల్లో తగాదాలా చేయాలని, మన దేశాన్ని మళ్ళీ ఎందుకు పనికిరాకుండా చేయాలని అంతర్జాతీయంగా జరుగుతున్న కుట్రలో ఇదొక భాగం. నేను చెబుతున్నాను, నాకు తెలుసు. హాయిగా సాగుతున్న పరిపాలనలో ఎప్పుడైనా ఒక లోపం వస్తే ఆ లోపాన్ని అడగడంలో తప్పులేదు. ఇప్పుడు నీట్ పరీక్ష, అందులో ఏదో పొరపాటు జరిగింది, వెంటనే మన ప్రధాని గారు దిద్దుబాటు చర్య చేశారు, మళ్ళీ పరీక్ష పెట్టారు, అందులో ఎంతోమంది పైకి వచ్చారు. కానీ ఆయన రాజీనామా చేయాలని కోరడం ఏంటంటే అసలు పిచ్చి మాట కాకపోతే, అంటే ఆయన్ని పడగొట్టేసి నువ్వు అందులో దూరదామనే. 70 ఏళ్ళు ఈ దేశంలో నేను హిందువుని చెప్పుకోవడానికి అందరూ సిగ్గుపడ్డారు, భయపడిపోయారు. మా ఇంట్లో మా చిన్నప్పుడు పూజ చేసుకోవాలంటే పక్కవాడు మైకు పెడతాడేమో అని మేము భయపడేవాళ్ళం. మా పక్కనే ఓ చర్చి, ఓ పక్కనేమో ఓ ఈ గై మేలాడేటట్టు మసీదు. వాళ్ళేమో పొద్దున్న సాయంత్రం అనే తేడా లేకుండా పెద్ద పెద్ద శబ్దాలతో మైకులు పెట్టేవారు. మేము వినాయక చవితి నాడు మైకు పెట్టుకోకూడదట. చాలా బాధలు పడ్డామమ్మా మేము. 2014 నుంచి దర్జాగా నేను హిందువుని చెప్పుకుంటున్నాను, ప్రపంచంలో తిరగలుగుతున్నాను. నిన్న మొన్నటిదాకా బెంగాల్ అట్టుడికిపోయింది, హిందువులు చంపారేశారు, బీభత్సం చేశారు. ఇవాళ కదా మళ్ళీ బీజేపీ వచ్చిన తర్వాత దర్జాగా ఉంటున్నాం. కాబట్టి సందేహం లేకుండా మీరు నన్ను ఏ రాజకీయ పార్టీ వాళ్ళు అనుకున్నా నేనేం భయపడ్డ, కానీ ఎప్పటికీ మన ప్రధానమంత్రి గారికి తోడుగా ఉండండి. ఈ పద్మం ఉన్నంతకాలమే మీరు బాగుపడతారు. దానికోసం మంచి పనులు చేయడానికి ప్రయత్నించండి. నిజంగా ఏదన్నా లోపం వస్తే ఆ లోపాన్ని మనం అడుగుతున్నాం, ఏం కాదనటం. మనకేదో డబ్బు కోసమనో అవార్డుల కోసమనో ఈ ప్రధానమంత్రి గారిని సపోర్ట్ చేయమని నేను ఎప్పుడు అన్నాను. వాళ్ళు లోపాలు వచ్చినప్పుడు తక్షణం సవరించుకుంటున్నారు మహానుభావులు కనుక. ఈ చిన్న లోపాన్ని భూతత్వంలో చూపించి మన దేశాన్ని నాశనం చేస్తే ఉపయోగం ఉంది. మనం చెట్టు మీద కూర్చున్నాం, కొమ్మ మీద. కొమ్మకి చీడ వస్తే ఏం చేయాలి? ఆ చీడను తీసి పారేయాలి, కానీ కొమ్మ నరుక్కుంటాం ఆ కూర్చున్న కొమ్మని. ఇప్పుడు వీళ్ళు చేసే పని అదే, కూర్చున్న కొమ్మను నరుక్కునేలా చేస్తున్నారు. కాబట్టి యువకులారా, యువతీమణులారా, దూరదృష్టితో ఆలోచించండి. ఆ మహానుభావుడు ఉన్నంతకాలం మనం సుఖంగా ఉంటాం, ఆయన వారసులు ఉన్నంతకాలం మనం సుఖంగా ఉంటాం. వాళ్ళని నిలబెట్టుకుందాం. అలాగని చేవ చచ్చిపోయి జరుగుతున్న తప్పులన్నీ చూడమని ఎప్పుడు అంటలా. వాళ్ళు తప్పులు సాధారణంగా ఆ మహానుభావులు చేయరు. వ్యవస్థలో లోపం వల్ల, పాతకాలపు వ్యవస్థ ఇంకా కొంత ఉండవల్ల కొంతమందిలో లోపాలు ఉంటే వాటిని సరి చేసుకుని వెడదాం. తొందరపాటు చర్యతో మన కారులను పాడు చేసుకోవటం, ఢిల్లీని పాడు చేసుకోవటం, పక్క వాళ్ళు ఇళ్ళు తగలబెట్టడం వల్ల ఏంటి? ఆస్తి ఎవరిదైతే మందే. రైళ్ళ మీద రాళ్ళు వేయడమా? ఒక రైలు పోతే ఎంతమంది ప్రయాణికులకు నష్టం. ఇప్పుడు రేపు పొద్దున కొత్త రైలు వేయాలంటే మళ్ళీ ఈ డబ్బులు ఎవరి మీద పడితే భారం? మన మీదనా? కాబట్టి రైళ్లు తగలబెట్టడమా, ఇంజన్లు తగలబెట్టడమా, కార్లు పడగొట్టడమా, కొంపలు తగలబెట్టడమా? ఇదే చేయవలసిన పని. మన వాళ్ళని మనం చంపుకోవడమా? కాబట్టి ఈ చైనా వాడి మాయ, పాకిస్తాన్ వాడి మాయ, అంతర్జాతీయంగా జరుగుతున్న కుట్రల్లో మీరెవరూ కూడా పాలు పంచుకోకండి. ఎప్పటికైనా నరేంద్రుడు, ఆ నరేంద్రుడి వారసులైనటువంటి యోగీంద్రులు ఉన్నప్పుడే మనం సుఖంగా ఉంటాం. లేకపోతే మనం చెంబు నీళ్లలో దూకి చావడానికి కూడా పనికి రాకుండా అయిపోతాం. అదృష్టిలో పెట్టుకోండి. ఇది నా ఆదేశం అనుకోండి. కాబట్టి మీరు అన్ని రంగాల్లో పైకి రండి. దేశభక్తి ఉండాలి. దేశభక్తి లేనప్పుడు, మన సనాతన ధర్మాన్ని మనం గౌరవించుకోలేనప్పుడు, మన మహానుభావులు మనల్ని రక్షించినటువంటి శివాజీ గారిని, ఆయన కొడుకు సంభాజీని, ఇలాంటి వాళ్ళని పొగడలేనప్పుడు, పుణ్యాత్ముల వెంట నిలవలేనప్పుడు మనం బ్రతికినా చచ్చిన వాళ్ళతో సమానమే.